హలో గైస్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే. సో లేచారా అందరూ? ఇంకా లేవలేదా? సో ఫైన్. ఈరోజు అటు ఇటు తిరగకుండా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. పాయింట్ నుంచే స్టార్ట్ చేస్తాను లైవ్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన టాపిక్. ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ ఇట్. సో ఫైన్, టెల్ మీ వన్ థింగ్. ఇదివరకు రోజుల్లో ఎవరికైనా డబ్బులు పంపించాలి అంటే ఏం చేసేవాళ్ళం? మనీగ్రామ్ అని చెప్పి ఉండేది, మనీ ఆర్డర్ అని చెప్పి ఉండేది. మనీ ఆర్డర్ పంపించేవాళ్ళం ఎవరికైనా డబ్బులు పంపించాలంటే. ఆ తర్వాత బ్యాంకులకి పోయి డిపాజిట్లు చేసేవాళ్ళం. ఆ తర్వాత ఇంకొంచెం కాలం మారిన తర్వాత ఆన్లైన్లోనే బ్యాంక్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు పేటిఎంలు, ఫోన్పేలు, గూగుల్ పేలు, ఒక్క బటన్ నొక్కితే పిన్ కొట్టి ప్రపంచంలో కాదు, లైక్ ఆఫ్ కోర్స్ ఎక్కడికైనా సరే ఎవరికైనా సరే విత్ ఇన్ కంట్రీ డబ్బులు అనేవి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడున్నా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇండియన్ బ్యాంక్ అకౌంట్ అంటే వాడు ఏ ఊరు వెళ్ళినా అదే నంబర్ మీద బ్యాంక్ ఆపరేషన్ ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా ఒక క్లిక్తో మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంతేనా? అది అయిపోయింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇది వరకు గ్రామ్ ఫోన్లు ఉండేవి పాటలు వినాలి అంటే. ఆ తర్వాత టేప్ రికార్డర్లు అని ఉండేవి, మీ అందరికీ తెలుసో తెలీదో, ఇలా డబ్బాల్లా ఉంటాయి, అందులో క్యాసెట్లు ఉంటాయి, రైట్? ఆ తర్వాత వీసీఆర్లు, సీడీ ప్లేయర్లు వచ్చినాయి. సాంగ్స్ వినాలి అంటే, మనం ఏదైనా సినిమాలో పాటలు వినాలి అంటే ఇదివరకు టెలిగ్రామ్, వాట్ ఈస్ దట్ గ్రామ్ ఫోన్ ఏదో అంటారు, అది ఉండేది. తర్వాత టేప్ రికార్డర్ ఉండేది, క్యాసెట్లు కొనుక్కోవాలి, సీడీలు కొనుక్కోవాలి, అంత పెద్ద తతంగం. బట్ ఈరోజు మీరు పాటలు వినాలి అంటే ఒక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఏ లాంగ్వేజ్, ఏ కంట్రీ, ఏ లాంగ్వేజ్ కావాలంటే రష్యన్, స్పానిష్, ఫ్రెంచ్, ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ వినొచ్చు, ఆడియోస్ వినొచ్చు, వీడియోస్ వినొచ్చు, అన్నీ వినొచ్చు. సో దెర్ ఈస్ అ చేంజ్. కమింగ్ టు ఊఫర్ బాక్స్లు, పెద్ద పెద్దగా మ్యూజిక్ వచ్చేవి. ఇదివరకు ఇంత పెద్ద పెద్ద మైకులు ఉండేవి, అవునా? ఆ తర్వాత వాటిని ఇంత బాక్సులు అయిపోయినాయి. స్టీరియో బాక్స్ అంటారు, ఇంత ఊఫర్ బాక్స్ అంటారు, ఇంకా వాడుతున్నారు కొంతమంది. కానీ ఇప్పుడు మీకు బుర్ర చెదిరిపోయి బుర్ర పాడైపోయే మ్యూజిక్ వినాలి ఈరోజు అంటే మీరు అంతంత హోమ్ థియేటర్లు అవి కొనాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇయర్ ఫోన్స్ కొనుక్కోవచ్చు. 25,000 30,000 పెడితే ఇయర్ ఫోన్స్ వస్తాయి. ఇంట్లో ఎవ్వడికి డిస్టర్బెన్స్ ఉండదు, కానీ బూమ్ బద్దలైపోయేంత సౌండ్ వస్తుంది. యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ యువర్ ఇయర్స్. వైర్లు కూడా అక్కర్లేదు, మొత్తం బ్లూటూత్, ఆపరేటెడ్ బై బ్లూటూత్. సో దట్ ఈస్ టెక్నాలజీ. టెక్నాలజీ ఇంత మారుతుంది, మన అవసరాలు కూడా, మన డిమాండ్స్ కూడా మారిపోతున్నాయి, మనకు కావాల్సిన అవసరాలు మారుతున్నాయి, వాటికి తగ్గట్టు టెక్నాలజీ మారిపోతుంది. అండ్ కంప్యూటర్ తీసుకోండి, ఇదివరకు ఇంత పెద్ద పెద్ద సర్వర్లు, ఇంత పెద్ద పెద్ద సిస్టమ్లు, ఇంత పెద్ద పెద్ద మానిటర్లు, డెస్క్టాప్లు, సిపియులు, మౌస్లు, కీబోర్డ్లు, ఇంత భయంకరం. ఒక కంప్యూటర్ వాడాలి అంటే డెస్క్టాప్ కావాలి, మానిటర్ కావాలి, సిపియు కావాలి, కరెంటు పోకుండా ఉండడానికి యూపీఎస్ కావాలి, మౌస్ కావాలి, ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి అంటే కీబోర్డ్ కావాలి. బట్ టుడే ఒక ఫోన్ చాలు, ఈమెయిల్ పంపుకో, సినిమాలు చూసుకో, ఇంటర్నెట్లో కనెక్ట్ అవ్వు, కంప్యూటర్తో పని కూడా లేదు, అవునా? సో టెక్నాలజీ ఇంత మారినప్పుడు మన బుర్రలు ఎందుకు అక్కడ ఆగిపోతున్నాయి? మన వే ఆఫ్ థింకింగ్ ఎందుకు అక్కడే ఆగిపోతుంది? ఆలోచించే విధానాలు ఎందుకు మారట్లేదు? మనిషికి కావాల్సిన నీడ్స్ ఎందుకు మారట్లేదు? జస్ట్ థింక్, నో, ఏం మారాలి, మనం ఏం మార్చుకోవాలి అన్నది ఒకసారి ఆలోచించండి. మనము ప్రతిదీ నెగిటివ్ వేలో ఎందుకు చూస్తున్నాము? బుర్రలు అక్కడే ఎందుకు ఆగిపోయినాయి? ఇప్పుడు నేను టీషర్ట్ వేసుకున్నాను, ఇంత డీసెంట్గా ఉంది, ఇంత నీట్గా ఉంది, స్కిన్ ఎక్కడ కనిపించట్లేదు, ఇది మోడర్న్, ఇది సెక్సీ, ఇది అపీలింగ్. కానీ చీర ఇక్కడ నుంచి ఇక్కడికి జానెడు ఇదంతా ఎక్స్పోజ్ అవుతుంది చీర కట్టుకుంటే, వెనకాల వీపి మొత్తం ఎక్స్పోజ్ అవుతుంది జాకెట్కి. అది ట్రెడిషనల్, అది పద్ధతి, అది సంప్రదాయం, సంస్కారవంతమైన అమ్మాయి అది వేసుకుంటే. కానీ ఇలా టీషర్ట్ వేసుకున్నా మోడర్న్, వెస్టర్న్, ఫాస్ట్.
tempting, revealing, hot, sexy, appealing. Where are we? స్కిన్ కనిపించే ప్రతి వీడియో పోర్న్ వీడియో కాదు. కొన్ని దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమర్, సెక్షువాలిటీ, న్యూడిటీ, పోర్న్. డిఫరెన్స్ ఉంది. ఏ కేటగిరీ ఆ కేటగిరీ డిఫరెన్స్ ఉంది. అన్నిటినీ ఒకేలా తీసేసుకోకండి. నేను పెట్టే పోస్టులు కొంతమంది మహానుభావులకి చాలా తేడాగా అర్థమవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు అదే ప్రపంచంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏది చూసినా వాళ్ళకి అదే కనిపిస్తుంది. ఫర్ మీ ఆర్ ఫర్ జనరల్ కామన్ సెన్స్ ఉన్న పీపుల్, సెక్స్ ఈజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. చాలా 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 చిన్నది సెక్స్ అనేది. కానీ అదే ప్రపంచం, అదే లోకం, అదే ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏది చూసినా అదే కనిపిస్తుంది. ఒక అమ్మాయి నాలుగు బయట పెట్టి అందంటే అది కూడా అలానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అదే థింకింగ్లో ఉన్నారు కాబట్టి. జస్ట్ చేంజ్ అవసరం మనుషులకి. దేర్ ఆర్ 11,000 పీపుల్ ఆన్ ద పేజ్. 11,000 మంది పేజ్లో ఉన్నారు. ఎవరెవడికి ఏం కావాలి? యాజ్ అన్ అడ్మిన్ అమ్మాయిని అవడమే నా పాపమా? అమ్మాయిలు అడ్మిన్లా ఉండకూడదా? పేజ్ మెయింటైన్ చేయకూడదా? అమ్మాయిలు అంటే సోమవారం శివుడు, మంగళవారం హనుమాను, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వరుడు, ఆదివారం జీసస్. ఈ పోస్టులు పెట్టమంటారా నన్ను? గులాబ్ పూలు, చిన్నపిల్లలు, క్యూట్ స్మైలీ, గుడ్ మార్నింగ్, పక్షులు, ఇవి పెట్టాలా నేను పోస్టులు? అరే యార్, దేర్ ఆర్ 11,000 పీపుల్ ఆన్ ద పేజ్. డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ యాటిట్యూడ్స్, డిఫరెంట్ మెంటాలిటీస్. ఒక్కదాన్ని చూసుకోవాలి అందరినీ. ఐ హ్యావ్ టు మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. ఐ హ్యావ్ టు గివ్ దట్ స్మైల్ టు ఎవ్రీ వన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి పాలిటిక్స్, కొంతమందికి కరెంట్ అఫైర్స్, కొంతమందికి కొంచెం లిటిల్ అడల్ట్ జోక్, ఫన్, హ్యూమర్. సో జస్ట్ ఎదగండి. మీకు తెలియదు, నేను నేర్పిస్తున్నాను. ఎదగండి. ఒక అడ్మిన్ అయ్యానంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అంతేగాని ఏమైంది అడ్మిన్కి ఈ మధ్యన ఎలాంటి పోస్టులు పెడుతుంది? ఆర్ యూ ఓకే? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? వాట్ ఈజ్ నాట్ ఓకే? అంటే ఈ కొంతమంది ఫాలోవర్స్ ఆలోచించే విధానం ఎలా ఉంది అంటే, వాళ్ళు నేను పెట్టిన పోస్టులకు వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం ఎలా ఉందంటే, ఇట్స్ జస్ట్ అ బెడ్ ల్యాంప్. ఆ ఫోటోగ్రాఫర్ దాన్ని రాంగ్ యాంగిల్లో తీశాడు. అది కొంచెం కామెడీ, ఐ మీన్ లైక్ ఇట్స్ లుకింగ్ సంథింగ్ వియర్డ్. అది జోక్, అది హ్యూమర్, అది క్రియేటివిటీ. జస్ట్ అండర్స్టాండ్. అరే జోక్ ఏదో తెలియకపోతే అక్కడ ముసలి డాక్టర్, ఆడు కూడా మగోడు కాదు, ఆ డాక్టర్ కూడా ఆడావిడి. దట్ ఓల్డ్ డాక్టర్ సేమ్ డ్రెస్ వేసుకోవడంతో మదర్ డాటర్, షీ ఇన్స్టెడ్ ఆఫ్ డాటర్ చేతికి ఇంజెక్షన్ ఇచ్చే బదులు షీ ఈస్ జస్ట్ గివింగ్ ఇంజెక్షన్ హియర్. అంటే చెస్ట్ అంటే భూత. దిస్ పార్ట్ ఇస్ సెక్షువల్ థింగ్ ఫర్ యూ. ఇట్ ఈస్ జస్ట్ అవర్ పార్ట్. మేము అమ్మాయిలో మా పార్ట్స్ ఇలాగే ఉంటాయి. ఇది బూత్ కాదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. యువర్ మదర్ హ్యావ్, యువర్ సిస్టర్స్ విల్ హ్యావ్, యువర్ వైఫ్ విల్ హ్యావ్. ప్రతి ఆడవాళ్ళకి ఉంటుంది. ప్రతి జంతువు ఆడ జంతువుకి ఉంటుంది. దేవుడు అలా డిజైన్ చేశాడు. దాన్ని బూతులా తీసుకుంటే మేమేం చేయాలి? ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళే అంటారండి, అమ్మాయి తేడా డ్రెస్ వేసుకుంది అందుకే రేప్ చేశాం, ఆ అమ్మాయి అలాగా తేడాగా డ్రెస్ వేసుకుంది అందుకే ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి ఏమో అని అప్రోచ్ అయ్యాం అని ఇలాంటి వాళ్ళే చేస్తారు. గ్రో అప్, గ్రో అప్, గ్రో అప్. ఆగిపోకండి అక్కడే. కాలం మారుతుంది. సెక్స్ ఈజ్ జస్ట్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఏం చెప్పాలి మీకు ఇంతకు మించి క్లియర్గా? అంటే ఫీమేల్ అడ్మిన్ని నా పేజ్ ఇది అని నిర్భయంగా ఎవరికి భయపడకుండా నా పోస్టులు, నా ఫోటోలు, నా వీడియోలు ఐడెంటిటీ చెప్పి నేను అడ్మిన్ని అని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను ఈ పేజ్లో. నాకు గట్స్ ఉన్నాయి. బీయింగ్ ఎ గర్ల్, బీయింగ్ ఎ విమెన్, సారీ, ఐ హ్యావ్ దట్ గట్స్, ఐ హ్యావ్ దట్ బాల్స్. ఏది పోస్ట్ చేసినా నేనే పోస్ట్ చేస్తున్నానని ప్రపంచానికి తెలుసు.
ప్రతి వర్డ్ నేను మాట్లాడేది ప్రపంచానికి నేనే మాట్లాడుతున్నానని తెలుసు. దిస్ ఇస్ నాట్ అ ఫేక్ ప్రొఫైల్, దిస్ ఇస్ నాట్ అ ఫేక్ ఐడి. వేరే పేజీలు వెళ్ళి చూడండి. అడ్మిన్ ఎవడో తెలియదు, ఎవడు పోస్ట్ చేస్తున్నాడో తెలియదు. ఎవడెవడో పిక్స్, న్యూడ్ పిక్స్, హాట్ పిక్స్, సెక్సీ పిక్స్ అన్నీ పోస్ట్ చేసుకుంటారు. దే ఆర్ గెటింగ్, వీళ్ళు పోయి లక్షల్లో వ్యూస్ ఉంటాయి, మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి, షేర్స్ ఉంటాయి. బికాస్ అక్కడ అడ్మిన్ ఎవడో తెలీదు, ఆడు ఏదైనా పోస్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ ద హోల్ వరల్డ్ నోస్ కళ్యాణి ఎమంది ఈస్ మెయింటైనింగ్ దిస్ పేజ్. దిస్ పేజ్ బిలాంగ్స్ టు కళ్యాణి ఎమంది. ద కంటెంట్ పోస్టెడ్ ఆన్ దిస్ పేజ్ ఈస్ డన్ బై కళ్యాణి ఎమంది. Every post is made by Kalyani Emandi, the only one and only admin who is managing 11,000 followers. Yeah, I have that balls. I can talk. వేమన కవి మహానుభావుడు బట్టలే వేసుకునేవాడు కాదు. ఏ పిక్చర్ అన్నా చూడండి, బట్టలు లేకుండా అక్కడ కూర్చొని ఉంటాడు ఒక చెట్టు కింద. ఆయనని మహానుభావుడు అని అంటున్నాం. ఆయన రాసింది చదువుకుంటున్నాం, వేమన శతకం చదువుతున్నాం. ఎందుకు? బట్టలు వేసుకొని, బట్టలు కూడా వేసుకోకుండా అలాగా నగ్నంగా ఉన్న మనిషి రాసిన రాతలు మనము పుస్తకాల్లో ఎందుకు చదువుతున్నాము? మనం వేసుకునే బట్టలు బట్టి మన క్యారెక్టర్ ఉండదు. మన వేసుకున్న బట్టలు బట్టి క్యారెక్టర్ అస్సలు ఉండదు. గౌతమ బుద్ధుడు బట్టలు లేకుండా నుంచొని ఉన్న స్టాట్యూలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి నగ్నంగా. గౌతమ బుద్ధుడిని మహానుభావుడు అంటారు. బుద్ధ మతం ఉంది. ఎందుకు అంటే బట్టలు బట్టి మనసు అనేది డిసైడ్ కాదు, క్యారెక్టర్ అనేది డిసైడ్ కాదు. గ్రో అప్, గ్రో అప్, యూ హ్యావ్ టు గ్రో అప్. మీరు చూసిన సర్కిల్ ఇంతే, మీరు తిరిగిన జనాలు ఇంతమందే. ఒక ఆడపిల్ల మాత్రమే లైఫ్లో బెస్ట్ లెసన్స్ చెప్పగలదు. అమ్మాయి అంటే అంత చులకనగా అనుకోవద్దు. అమ్మాయి అయ్యుండి ఇలాంటి పోస్టులు చేస్తావా, అయ్యో అమ్మాయి అయ్యుండి ఇలా మాట్లాడతావా, అమ్మాయి అయ్యుండి సెక్స్ అంటావా, న్యూడ్ అంటావా, బూబ్స్ అంటావా, వాట్? అమ్మాయిలకే మీకంటే ఎక్కువ తెలుసు. మేము చూస్తున్నాం పుట్టినప్పటి నుంచి. మేము ఎదుర్కొన్నాం స్కూల్స్లో, కాలేజీల్లో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. ప్రతి సంఘటన మా బుర్రలో రికార్డ్ అయినాయి. చిన్న చిన్నగా ఉన్నప్పుడు మాకు ఏం జరిగినాయి, మాతో ఎవరు ఏం మాట్లాడారు, మా బుర్రల్లో అన్నీ రికార్డ్ అయినాయి. మాకు తెలుసు, మీకంటే ఎక్కువ తెలుసు ఈ సొసైటీ గురించి. ఎందుకంటే మేము బాధితులం కాబట్టి వాటి మీద. సెక్స్ గురించి మీకంటే మాకు ఎక్కువ తెలుసు, బయట జరిగే సిచ్యువేషన్ గురించి మీకంటే మాకు ఎక్కువ తెలుసు. ప్రతి ఎమోషన్ గురించి, ప్రతి పెయిన్ గురించి అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ తెలుసు. కానీ ఈ ప్రపంచం, ఈ లోకం, ఈ సొసైటీ అమ్మాయి అంటే మూసుకొని ఉండాలి, అమ్మాయి మాట్లాడితే అది ఒక బూతు, తప్పు, ఆ అమ్మాయి క్యారెక్టర్ లేనిది అని అంటారు. కాబట్టి భయపడి అమ్మాయిలు నటిస్తున్నారు, సైలెంట్గా మూసుకొని మూల కూర్చుంటున్నారు. అర్థమవుతుందా? సో అమ్మాయిలకి ఏం తెలియదు. ఒక అమ్మాయి ఒక పోస్ట్ పెట్టగానే అయ్యి బాబోయ్ అని చెప్పి ఇవ్వకండి అలాగా. అవన్నీ ఫేక్ ఎమోషన్లు. ఎంతమంది వైఫ్ని ఇంట్లో పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళి ఫోన్ చూస్తున్నారో, ఏం చేస్తున్నారో మాకు అన్నీ తెలుసు. ప్రపంచం మొత్తం చూసాం. మీకు తెలిసిన వాళ్ళు 10 మంది ఉండొచ్చు మహా అయితే. నాకు ఇంతమంది తెలుసు, ఇన్ని తెలుసు. సో జస్ట్ స్టాప్ ఇట్, ఓకే? లెట్ us బీ ప్రాక్టికల్, లెట్ us బీ ఓపెన్. ఏదో దాచేసుకొని నంగనాచిలాగా ఫాలోవర్స్ కోసం ఎమోషనల్ పోస్టులు పెట్టి ఫాలోవర్స్ని తెచ్చుకోవడానికి అబద్ధాలాడి, నాటకాలాడి అవసరం లేదు. లెట్ us యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్, లెట్ us బీ అవర్ సెల్ఫ్. ప్రవచనాలు ప్రాక్టికల్గా జరిగేది, ఫిలాసఫీ నేను చెప్తా. కానీ దిస్ ఈజ్ ఆల్సో జస్ట్ జోక్, ఫన్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ టాకింగ్ అబౌట్ సెక్స్? వాట్స్ రాంగ్? తప్పే లేదండి. దాన్ని బూతులా చూస్తారు ఎందుకు అలాగా? లెట్స్ బీ ప్రాక్టికల్. నేను అనుకున్నాను పేజ్ ద్వారా అందరిలో అవేర్నెస్ తీసుకురావాలి, అందరూ బ్రాడ్గా ఆలోచించాలి, అందరూ చాలా ప్రాక్టికల్గా ఓపెన్ మైండెడ్గా ఉండాలి, హ్యాపీనెస్తో ఉండాలి. ఎంతకాలం బతుకుతామో తెలీదు.
1 year నుంచి 1.5 year నుంచి కరోనాతో ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ చైనాలో ఆ రాకెట్ ఏదో అదుపు తప్పిందంట, అది ఏ క్షణంలోనో భూమి మీద పడవచ్చు అంటున్నారు. అది ఎక్కడ పడుద్దో ఏమవుతో ఎవరికి తెలీదు. ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. బుర్ర పాడు చేసుకోకండి. జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్, హ్యావ్ ఫన్, ఎంజాయ్ యువర్ లైఫ్. చూస్తున్నాం, ఇంట్లోనే కూర్చొని, నేనైతే 1.5 year నుంచి ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటున్నాను. బయట ప్రపంచం నేను చూడట్లేదు. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు కరోనా వచ్చింది, రేపు ఇంకో వైరస్ వస్తుంది. ఇప్పుడు జనాలందరికీ తెలిసింది ప్రపంచాన్ని ఎలా వణికించవచ్చు, ఎలా ఉచ్చబోయించవచ్చు ప్రపంచాన్ని అని. రేపు కావాలని ఇంకొక వైరస్ చేసి వదులుతాడు ఎవడో. ఏం చేస్తారు? దీనికంటే భయంకరమైన వైరస్ చేస్తాడు. ఏమి చేస్తారు? ఇప్పుడు ఏమైనా చేయగలిగామా? మనం ఏమైనా చేయగలిగామా? ప్రభుత్వాలు ఏమైనా చేయగలిగినాయా? ప్రపంచంలో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. సో నేను అనేది ఏంటంటే, ప్రతిదీ భూతత్వంలో పెట్టి చూడకండి. ఎవరికి మీకున్న ఎమోషన్స్ బుర్రలోంచి వచ్చిన ఎమోషన్స్ కాదు. చిన్నప్పటి నుంచి నూరిపోసి ఎవడో వచ్చిన ఎమోషన్స్, ఫేక్ ఎమోషన్స్. స్టాప్ దోస్ ఫేక్ ఎమోషన్స్. బీ యువర్ సెల్ఫ్. జోక్ పెడితే చూసి నవ్వుకోండి. ఎందుకు అలాగా ఇంత పెద్ద ఉపన్యాసాలు చెప్పేస్తారు, ఏదో పెద్ద దిగొచ్చినట్టు? స్టాప్ ఇట్. ఇక నుంచి అన్ని ఇలాంటి పోస్టులే పెడతా, నాకు నచ్చిన పోస్టులు పెడతా. ఫర్ మీ దట్స్ నథింగ్, ఇట్స్ జస్ట్ జోక్. నాకు తెలుసు ఎక్కడ లిమిట్ పెట్టాలి, ఎక్కడ ఏది జోక్, ఏది బూతు నాకు తెలుసు. ఐ నో దట్ డిఫరెన్స్. ఐఎమ్ మెచ్యూర్డ్, మోర్ మెచ్యూర్డ్. మీకంటే 10 ఆకులు ఎక్కువే చదివాను నేను, 100 ఆకులు ఎక్కువ చదివాను. కొంతమందికి చెప్తున్నాను, ఇది అందరికీ కాదు. ఐ లవ్ మై ఫాలోవర్స్. ఐ పర్సనల్లీ లవ్ ఫ్యూ ఆఫ్ మై ఫాలోవర్స్. వాళ్ళు ఎవరనేది కూడా మీకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ పేర్లు అస్తమాటలు తీసుకుంటూనే ఉంటాను. వాళ్ళు నాకు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు, సపోర్ట్గా ఉంటారు. సో 15 minutesతో లైవ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ దిస్ టు బి అ వెరీ వెరీ లెంతీ లైవ్. సో చలో, నచ్చితే అందరికీ షేర్ చేయండి. సో దయచేసి బ్యాడ్గా తీసుకోకండి. ఏదన్నా జోక్ పెడితే, ఒక అమ్మాయి బ్యాక్ కనబడిందా, ఒక అమ్మాయి కనబడిందా, అది బూది కాదు. జస్ట్ టేక్ ఇట్ అన్న బ్రాడ్ వే. ఓకే, ఏదేదో ఎక్కువ ఊహించేసుకోకండి. మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, బేసిక్లీ పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. పేరెంట్స్ నూరిపోస్తారు. అబ్బాయిలతో మాట్లాడకమ్మా, అబ్బాయిల వైపు చూడకమ్మా, తలెత్తకమ్మా, నవ్వకమ్మా పబ్లిక్లో, అసలు అబ్బాయిలకి దూరంగా ఉండబ్బా అని చెప్తారు. 25 సంవత్సరాలు 23 సంవత్సరాలు అబ్బాయిలకి దూరంగా ఉండు, అబ్బాయిని చూడకు, అబ్బాయితో మాట్లాడుకో, అబ్బాయితో తిరక్కు అని చెప్తారు. 23 సంవత్సరాలు ఎవరినో చూసి పెళ్లి సంబంధం సెట్ చేసి పెళ్లి చేసి రూమ్లోకి పంపిస్తారు. ఏంటది అంటే, అంతకాలం అబ్బాయిలతో ఉండగలనా, కానీ అబ్బాయికి తెలియని అబ్బాయితో మాత్రం పెళ్లి చేసేసి పంపించేస్తారా అలాగా? ఏంటది? అలాగని పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజెస్ తప్పు అని నేను అనను, బట్ చెప్తున్నా, ఇలా ఉంది మన బుద్ధి, ఇలా ఉంది మన ఆలోచన, ఇలాగ ఫాలో అవుతున్నామని. అంతకాలం అబ్బాయిలకి దూరంగా ఉన్న అమ్మాయి ఎవడో తెలియనాడు 1 week ముందు వీడిని హస్బెండ్ అమ్మ అని చెప్పేస్తే వెళ్ళిపోద్ది అనమాట. బేబీస్ పుట్టేస్తారు, అంత అయిపోద్ది, ఫ్యామిలీ పెట్టేస్తుంది. అంటే ఇలా ఉండాలంతే. ఇది ఒక సిస్టమ్, ఇది డిజైన్ చేశారు, ఇలా ఫాలో అయిపోవాలంతే, బ్లైండ్గా ఫాలో అయిపోవాలంతే. పెళ్ళైన సంవత్సరం అయినా ఆ పిల్లలు పుట్టేయాలి, లేకపోతే అమ్మో పిల్లలు పుట్టలేదు బాబోయ్ అంటారు. పిల్లలు కావాలా వద్దా, ఇట్స్ మై చాయిస్. ఇట్స్ మై లైఫ్, మై చాయిస్. సొసైటీతో నాకు సంబంధం లేదు. సో అలాగని నేను ఏదో పెద్ద మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదో బ్రాడ్ మైండెడ్ డాడీ, బ్రాడ్ మైండెడ్ మమ్మీ వచ్చిందని కాదు. నేను వాళ్ళందరికీ నేను యాంటీ. నన్ను లేడీ ఆర్జీవీలా చూస్తారు, నన్ను ఒక క్యారెక్టర్లెస్, ఆ అమ్మాయి ఒక మెంటల్, ఆ అమ్మాయి ఒక తేడా అన్నట్టే చూస్తారు. బట్ ఐ డోంట్ మైండ్. ఐ వాంట్ టు బి మై సెల్ఫ్. ఇట్స్ మై లైఫ్, మై చాయిస్. పిల్లలు ఇంకా ఏంటి ప్లాన్ చేసుకోవట్లేదు, ఒక పద్ధతి లేదు, పాడలేదు, అసలు ఏం చేస్తున్నాం అంటే, నా సిచ్యువేషన్ తగ్గట్టు నేను మోయగలనా, నేను పెంచగలనా, నేను చూసుకోగలనా, నేను చూసుకోవాలి. అదంతా నా లైఫ్ స్టైల్, నా ఇష్టాలు, నా ప్రయారిటీలు, నా డ్రీమ్స్, నా గోల్స్, నా ఆస్పిరేషన్స్. ఇట్స్ మై సెల్ఫ్, ఇట్స్ మై లైఫ్, వన్ బ్లడీ లైఫ్. ఐ డోంట్ లిసన్ టు ఎనీ వన్. ఎలాగైతే కొంతమంది ఫాలోవర్స్ ఇలాగ నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టి నా క్యారెక్టర్ని ఇలా అంటున్నారో, ఫర్ మీ ఇట్స్ క్వైట్ కామన్. ఫ్యామిలీలో కూడా చాలామంది నన్ను అలాగే ట్రీట్ చేస్తారు. ఐ జస్ట్ డోంట్ మైండ్. కామన్, ఇలాగే ఉంటారు జనాలు. మారండి అనే చెప్తున్నాము. ఎవడో సెలబ్రిటీ చెప్తేనే వింటాము. సెలబ్రిటీ చెప్తే వింటా అంటే నా శంకనాగిపోతారు. సెలబ్రిటీకి తెలుసా ఒక వ్యాక్సిన్ దొరకడం ఇంత కష్టం అని చెప్పి? సెలబ్రిటీకి తెలుసా? ప్రతి షూట్కి వెళ్ళే ముందు టెస్ట్ చేయించేసుకుంటూ ఉంటారు.
ఒక సామాన్యుడు కరోనా సిమ్టమ్స్ ఉన్నవాడు టెస్ట్ చేయించుకోవాలి అంటే ఇంత పెద్ద క్యూలో నుంచోవాలి, టోకెన్ తీసుకొని 5 గంటలు 6 గంటలు నుంచోవాలి అని సెలబ్రిటీకి తెలుసా? మరి సెలబ్రిటీ మాటలు ఎందుకు వింటారు మీరు? సెలబ్రిటీకి ఏ కష్టాలు తెలియదు. సెలబ్రిటీ రేషన్లో నుంచి ఉంటారా? సెలబ్రిటీకి హెల్త్ ఇష్యూ వస్తే సెలబ్రిటీకి ఆరోగ్యశ్రీ భీమాల గురించినో లేకపోతే ఇంకేదో ఇంకెవరో రాజీవ్ గాంధీ హాస్పిటల్ కార్డుల కోసమో హాస్పిటల్ చుట్టూ తిరుగుతారా సెలబ్రిటీస్? లేదు కదా. వాళ్ళకి ఏం తెలుసు? సెలబ్రిటీల మాట విన్నారంటే శంకనాకిపోతారు. అందరు సెలబ్రిటీలు ఉన్నతంగా ఆలోచించలేరు. అది ఆపేసేయండి. ఆడెవడో యూట్యూబ్లో నన్ను అడిగాడు, నువ్వు ఇంత ఫిలాసఫీ మాట్లాడుతున్నావు, నువ్వేమైనా ఓషోవా, నువ్వేమైనా షేక్స్పియర్వా, నువ్వేమైనా బ్లా బ్లా బ్లావా అని అడిగాడు. వాళ్ళు రాసిన బుక్స్ నేనెందుకు చదవాలి? నా ఫిలాసఫీకి నా బుక్ రాసుకుంటా, నా ఫిలాసఫీతో నా పేజ్ రన్ చేసుకుంటా. మీకు అవసరమేమో అలాంటి పుస్తకాలు చదివి లైఫ్లో డెసిషన్లు తీసుకోవడం, అవసరంలా. నా డెసిషన్ నా లైఫ్లో నేను తీసుకోగలను. అవి ఎవడో రాసిన పుస్తకాలు నేను చదవను, అవసరంలే. ఆడికి చికెన్ అంటే ఇష్టమైతే ఆడికి చికెన్ అంటే ఇష్టం, లేకపోతే నాకు చికెన్ అంటే ఇష్టం లేకుండా ఉండాలా? నా ఇష్టం నాది, నా లైఫ్ నాది, నా చుట్టుపక్కల ఉండే పరిస్థితులు నావి. ఆడెవడో రాసిన పుస్తకం చదువుకొని నేను ఎందుకు ఫాలో అవుతా? నాకు నచ్చినట్టు నేను ఉంటా. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, కొంచెం ఎదగండి. ప్రపంచం మారుతుంది. ఎక్కడ చూసినా చావులు, శ్మశానాలు, మసి, ఇది సిట్యువేషన్. అందుకని ఎలాగైనా కొంచెం ఎంటర్టైన్ చేద్దామని చెప్పి కొంచెం 1 స్టెప్ ముందుకు వేసి కొంచెం ఫన్నీగా ఉండే కామెడీ పోస్టులు పెడుతున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ లైక్స్ వ్యూస్ కూడా అలాంటి పోస్టులు చాలా ఎక్కువ వస్తున్నాయి. 3.9K వ్యూస్ వచ్చినాయి ఇస్మే తేరా ఘాటా 4 అమ్మాయిలు చేసిన పాటకి. ఎందుకని అంటే సీక్రెట్గా చూస్తారా? పబ్లిక్గా మాత్రం ఇలాగా పతిత కబుర్లు చెప్తారా? శ్రీరాముడిలాగా మాట్లాడతారా? ఏమీ తెలీదు, రాముడు మంచి బాలుడు అన్నట్టు. ఎందుకు మామూలు వీడియోకి ఎందుకు అన్ని వ్యూస్ రావు? ఎందుకు చూడరు మీరు? నచ్చదు, సరే వాళ్ళకి నచ్చేది పెడదాం, వాళ్ళు ఎంటర్టైన్గా చేసేది పెడదాం. ఎండ్ ఆఫ్ ద డే నా ఫాలోవర్స్ హ్యాపీ ఉండాలి, నా ఫాలోవర్స్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి నా పేజ్లో అని ఐ జస్ట్ స్టార్టెడ్ పోస్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్. ఎప్పుడు ఒకేలాంటి పోస్ట్ కాకుండా ఎప్పుడు నా మొహమే ఏం చూస్తారు, ఎప్పుడు నా పాటలు నా వీడియోలో ఏం చూస్తారని కొంచెం డిఫరెన్స్ ఉంటుందని కొన్ని వీడియోలు తీసుకొచ్చి పోస్ట్ చేస్తున్నాను. కొన్ని పోస్టులు పెడుతున్నాను, లిటిల్ అడల్ట్ జోక్స్ పెడుతున్నాను. ఏ అడల్ట్ జోక్స్ చూడరా మీరు? అడల్ట్స్ కాదా? 18+ కాదా మీరు? అంత చిన్న కూసులా మీరు? స్కూల్కి వెళ్తున్నారా మీరు? మీకేం తెలీదా? సెక్స్ అంటే బూతులాగా చూసేవాళ్ళు ఉన్నంత కాలం ఈ ప్రపంచం మారదు. ఈ రేపులు జరగడం మానవు. ఒక అమ్మాయి స్కిన్ కనబడితే టెంప్ట్ అయిపోయి రేప్ చేసేస్తా అనే జనాలు ఉన్నంతకాలం ఈ ప్రపంచం మారదు. మారండి. నేను చెప్తున్నా కదా, చెప్పేవాడు ఎవడు లేక మీరు ఇలా ఉండుండొచ్చు. నేను ఈరోజు చెప్తున్నా కదా, ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. ఒకసారి ఆలోచించి మారండి. మీ మీద కూడా నాకు ఎటువంటి కోపం లేదు, ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ చేశారో వాళ్ళ మీద. ఒకవేళ అయినా సరే మీ ఫిలాసఫీ మీది, మీరు ఫాలో అవుతాను అని అంటే దయచేసి అన్ఫాలో అయిపోండి. నాకు వద్దు నిజంగా. 11,000 మంది ఉండి ఒక పోస్ట్ పెడితే యాజ్ అన్ అడ్మిన్ 30 లైకులు 40 లైకులు వస్తే వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళకి ఇంకేదో కావాలి అని ఆలోచించాల్సిన బాధ్యత నాదా కాదా? అది నా బాధ్యతే కదా. నన్ను నమ్ముకొని 11,000 మెంబర్స్ ఫాలో అయ్యారు. ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు ఎంటర్టైన్ దెమ్. వాళ్ళకి కావాల్సింది నేను ఇవ్వాలి. అంటే నేను మేల్ అడ్మిన్ అయి ఉంటే ఈ పార్టీకి అసలు రెచ్చిపోయేవాళ్ళు ఒక్కొక్కరు. ఈ పార్టీకి లక్షల్లో ఉండేవాళ్ళు నాకు ఫాలోవర్స్. నేను అమ్మాయిని అవడం వల్ల నాకు కొన్ని లిమిటేషన్స్ ఉండిపోయి నేను ఆగిపోతున్నాను. ఎందుకంటే సొసైటీ వోంట్ యాక్సెప్ట్ ఎ గర్ల్ టు రైట్ బోల్డ్ పోస్ట్. సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్ ఎ గర్ల్ టు క్రియేట్ అ బోల్డ్ కంటెంట్. సొసైటీలో అలా అయిపోయింది. నాకు ఆ లిమిటేషన్ వల్ల నేను ఒక లిమిట్తో నేను ఆగిపోతున్నాను. సో నేను అందరిలాగా కెమెరామ్యాన్ని పెట్టేసుకొని షూట్స్కి వెళ్ళిపోయి షూట్స్ తీసేసి షార్ట్ ఫిల్మ్స్ తీసేసి చెయ్యలేను. నేను ఒక వర్కింగ్ విమెన్ని. నాకు దొరికిన కొంచెం ఫ్రీ టైంలో ఏదో ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేద్దామని నేను ఈ పేజ్ స్టార్ట్ చేశాను. ఇంకా బెస్ట్ కంటెంట్ కావాలి, దేతడి హారిక లేకపోతే ఇంకెవరో, ఇంకా ఆమె పేరేంటి, సునైనా, దీప్తి సునైనా, ఆ రేంజ్లో మీరు నన్ను వాళ్ళతో కంపేర్ చేస్తే ఇట్స్ నాట్ రాంగ్ కంపారిజన్. యూఆర్ కంపేరింగ్ అన్ యాపిల్ విత్ బనానా. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో కంప్లీట్గా లేను. నాకున్న కొంచెం టైం
డేలో ఒక 1 hour టైము నేను 9 o'clock దాకా ఆఫీస్ వర్క్ చేసుకోగా, నా ఇంటి పనులన్నీ చేసుకోగా, కొంచెం ఉన్న ఖాళీ టైంలో ఏవో వీడియోస్ చేసి ఎంటర్టైన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నాకు ఇలా ఉండడమే కుదురుతుంది. నా లైఫ్ స్టైల్ ఇంతే. నేను డెడికేటెడ్గా కంటెంట్ ప్రొడ్యూస్ చేయలేను. ఐ కెనాట్ డూ ఇట్ బికాజ్ నేను ఫుల్ టైమ్ వర్కింగ్ ఉమెన్. సో ఐ హ్యావ్ ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐ హ్యావ్ టు మెయింటైన్ మై డిగ్నిటీ ఆల్సో. సో ఐ నో ఎక్కడ పాజ్ పెట్టాలి, ఎక్కడ పాజ్ పెట్టొద్దు అని. రైట్? సో ఇఫ్ యూ డోంట్ నో మీ, ఇఫ్ యూ ఇన్ని సంవత్సరాలు నాతో జర్నీ చేశాక కూడా నన్ను అర్థం చేసుకొని వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే దయచేసి దొబ్బేయండి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మింగేయండి. వేరే పోస్టులు అడ్మిన్లు ఇలాగే మాట్లాడుతున్నారు, 10 గేయండి, మింగేయండి. ఐ నెవర్ స్పోక్ ఆల్ దట్, రైట్? ఎందుకంటే నేను అమ్మాయిని, నాకు బూతులు మాట్లాడే రైట్స్ మీ సొసైటీ నాకు ఇవ్వలేదు. సో ఐ కెనాట్ టాక్ ఆల్ దట్ షిట్. ఓకే, సో చలో గైస్, సేఫ్గా ఉండండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లెట్ us బీ లైక్ అ ఫ్యామిలీ. నన్ను అర్థం చేసుకుని నేనేంటి అని కంప్లీట్గా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి, నష్టం లేదు. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతే ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ. పోస్టులు ఇబ్బంది పెడితే దయచేసి వెళ్ళిపోండి, అంతేగాని మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు అది మంచిగా అనిపించింది కాబట్టి నేను పోస్ట్ చేశాను. చాలామంది మెసెంజర్లోకి వచ్చి దొబ్బేస్తున్నారు నన్ను, ఏంటి పోస్ట్ అని చెప్పి. చాలామంది మెసెంజర్లోకి వచ్చి దొబ్బుతున్నారు. ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఆల్ రైట్, వాట్ హ్యాపెన్ టు యూ, వాట్స్ రాంగ్ విత్ యూ, వాట్? నేను మదర్ తెరిసాను కాదు. సో నేను కూడా మీలాగా మనిషినే. నాకు జోక్స్ చూస్తే నవ్వాలనిపిస్తుంది, నాకు కూడా అన్ని బాగానే పనిచేస్తున్నాయి. సో ప్లీజ్ డోంట్ డిసైడ్ కళ్యాణి ఎలాంటి పోస్టులే పెట్టాలి అని చెప్పి. నాకు తెలుసు సొసైటీకి ఎలా అవేర్నెస్ ఇవ్వాలో, సంఘానికి ఉపయోగపడేవి ఏమైనా చేయండి అంటున్నారు. ఈ వీడియో షేర్ చేసుకోండి, ఇది చాలా ఉపయోగపడుద్ది. జనాలు కొంచెం మారుతారు. ద వే దే ఆర్ థింకింగ్ దట్ నీడ్స్ టు బి చేంజ్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. మన తాతలు ముత్తాతలు పంచెలు లుంగీలు కట్టుకునేవాళ్ళు, మీరు ఇంత షార్ట్లు వేసుకోవట్లా, బాక్సర్లు వేసుకోవట్లా, కట్ బనీన్లు వేసుకోవట్లా, జిమ్ములకి పోయి కండలు పెంచి యాబ్స్ చూపిస్తూ షర్ట్లు లేకుండా ఫోటోలు పెట్టట్లా. అందరూ అన్నీ మారుతుంది, థింకింగ్ మాత్రం ఆగిపోతుంది. అది ప్రాబ్లం. ఓకే, సో లెట్ us be practical and I want to remind sex is just a small part of life. Don't think sex అనగానే ఓ మై గాడ్ అని కొంచెం ఎక్స్ట్రా చేయడం ఆపండి. సో ఐ థింక్ ఐ విల్ ఎండ్ మై లైవ్ హియర్. సో హోప్ ఈ లైవ్ వల్ల మీకు ఏమైనా ఉపయోగపడే లెసన్స్ ఏమన్నా ఉన్నాయి, ఉపయోగపడే పాయింట్స్ ఏమన్నా ఉన్నాయి, కరెక్టే మాట్లాడాను అనుకుంటే షేర్ చేయండి. మీ అందరి కామెంట్స్ నేను చదువుతాను. సో ఈరోజుకి ఈ క్లాస్ చాలు, ఓకేనా? సో ఎస్, నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఫీల్ ఫ్రీ, ద డోర్స్ ఆర్ ఓపెన్. Double thanks for unfollowing me. Please unfollow if you feel that my philosophy is wrong, and if you don't know me, if you don't understand me, if you fail to understand me, just go. Okay, so this is me. నేను ఇలాగే ఉంటా. What you see, what I talk is what I am. Okay, this is what I am. చలో, టాటా, బాయ్ బాయ్, సీ యూ. జాగ్రత్తగా ఉండండి. అండ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేసేలాగా డెత్ పోస్టులు, కరోనా పోస్టులు ఇంకా పెట్టొద్దు అని అనుకుంటున్నాను. ఎందుకంటే సిచ్యువేషన్ నిజంగానే బాగాలేదు. నిన్న ఒక 30 years కొలీగ్ ఒక అతను చనిపోయారు. సో ఇట్ వాజ్ అ సాడ్ డే ఫర్ బోత్ ఆఫ్ అస్ ఎస్టర్డే. మా హస్బెండ్ అయితే లిటరలీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు బికాస్ హీఈస్ మై హస్బెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ కొలీగ్ అన్నట్టు. సో 30 years అతను అలా చనిపోయేసరికి సిచ్యువేషన్ వాజ్ వెరీ బ్యాడ్ ఎస్టర్డే. బేసిక్లీ ఐ వాజ్ నాట్ ఇన్ సెన్సెస్. నేను కూడా చాలా బాధపడుతున్నాను. సో చాలా ట్రై చేస్తున్నాను టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ షాకింగ్ న్యూసెస్. ఎందుకంటే మార్నింగ్ లెగిస్తే ఇదే న్యూస్తో స్టార్ట్ అవుతుంది డే. సిచ్యువేషన్ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ బ్యాడ్ అవుట్ సైడ్. యంగ్ పీపుల్ లూజింగ్ లైఫ్స్ ఈజ్ వెరీ డివాస్టింగ్. ముసలి వాళ్ళు 60+, 70+, నేను ఎప్పుడు అంత హర్ట్ అవ్వలేదు ఎవరైనా చనిపోయినా సరే. But friends, colleagues of 30, 35, 32 are also just losing their lives. ఎటువంటి సిమ్టమ్స్, ఎటువంటి టైం కూడా లేకుండానే ఇలాగా అయిపోతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ స్టే హ్యాపీ, స్టే బ్లెస్డ్.
keep smiling, keep supporting all the time. So if you feel this video is good and useful, just share it with all your friends. I just don't mind. Okay, so love you so much. Lots of love. Signing off. Yours, Cuckoo. Bye. Happy Saturday. Have fun. Happy weekend. Ta-ta.